పిలువబడ్డాము, ఎందుకు సృష్టింపబడ్డాము అంటే సత్క్రియలను చేయుటకే, మంచి క్రియలను చేయుటకే, సత్ప్రవర్తన కలవారమై ఉండటానికి. మనమందరం కూడా దేవుని చేత సృష్టింపబడి ఉన్నాము అనే మాటలు దేవుని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా అందుకే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏ మాటను జ్ఞాపకం చేస్తాడంటే, ప్రియుడా, చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునవలెను అని అంటాడు. ఓ నా ప్రియుడా, ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు యందే నీవు మరి అనుసరించి మంచి కార్యములు యందే మీరు నడుచుకునవలెను. సత్ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి ఉద్దేశము, వాటినే అనుసరించి వాటినే వెంబడించి మంచితనము కలిగి దేవుని వెలుగులో బ్రతికే ప్రజలముగా, జీవించే ప్రజలముగా మనం ఉండాలని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నవి ప్రియుల. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 16వ వచనంలో, మనుషులు మీ శత్రువులను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మీ వెలుగును వారి మీద ప్రకాశింప నీయుడి అంటాడు. హల్లెలూయా. ఏమి ప్రకాశింప చేయాలి? మన వెలుగు. దేవుడు మనకిచ్చిన ఆ వెలుగును, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క జీవపు వెలుగును మన సత్క్రియలను బట్టి, చెప్పండి దేని బట్టి? అందరూ చెప్పాలి, దేని బట్టి? సత్క్రియలను బట్టి, మంచి కార్యములను బట్టి, మంచి ప్రవర్తనను బట్టి, మంచి ఆలోచనను బట్టి, మనుషులు ఎదుట మనం సత్క్రియలను చేస్తే వారు దేవుని మహిమపరచువారుగా మన వెలుగును వారి మీద ప్రకాశింప చేయాలని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అదే అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు చెప్పాడు, మీరు కూడా లోకంలో ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు కూడా ఈ లోకంలో ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు కూడా ఈ లోకంలో జీవపు వెలుగై ఉన్నారు కనుక మీరు మీ వెలుగును దేని కింద పెట్టొద్దు అన్నాడు? కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు. చెప్పండి, దేని కింద? కొంచెం కింద మీరు పెట్టొద్దు, కానీ ఇంటిలో ఉన్న వారందరికి వెలిగింపబడటానికి దీపస్తంభం మీదే పెట్టాలన్నాడు. హల్లెలూయా. మీ దీపము పైన ఉండాలి కానీ క్రింద ఉండటానికి దేవుడు ఆ దీపము ఎందుకు మనకి ఇచ్చాడు? ఆ వెలుగు చేత మనం ఎందుకు వెలిగింపబడ్డామంటే ప్రియులారా, మనం వెలుగుతో వేడిమి కలిగి అనేకులకు వెలుగును ఇచ్చుటకు, వెలిగింపబడటానికి మనము మన దీపము దీపస్తంభం మీద పెట్టాలి తప్ప కొంచెం కింద, మంచం కింద పెట్టకూడదని దేవుని వాక్యము సెలవు ఇవ్వడం అనేది దేవుని మాటల చేత మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదనుంది. కొండ మీదనున్న పట్టణం ఏమి కాకూడదట? చీకటిగా ఉండడానికి వీలు లేదు. మీరు వెలిగింపబడ్డారు కనుక కొండ మీదనున్న గ్రామాలు, ప్రజలు, పట్టణాలన్నీ కూడా మీ ద్వారా ఏం చేయబడాలి? వెలిగింపబడాలి. ఎప్పుడేం చేయబడాలి? ఈరోజు అప్పారావు గారు రక్షణ ధాము ఎందుకు మనము జీవపు వెలుగులో పిలువబడ్డామంటే, మనలాగే అన్యజనులు గాని, ఇతర ప్రజలు గాని, లోకంలో ఉంటున్న వారు గాని ఆ వెలుగును ఇవ్వడానికే దేవుడు మనలను మరి మంచివారుగా, మంచితనముగా, మంచి వెలుగుగా దేవుడు మరి మనలందరినీ కూడా సిద్ధపరిచి ఉన్నాడనే సత్యాన్ని దేవుని లేఖనముల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే
మంచితనమును సంపాదించుకుంటారో, మంచితనమును ఆసక్తి చూపుతారో వారికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదవగలిగితే ప్రియులరా, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఎలయనగా దైవ దృష్టిలో మంచివారు ఎవరున్నారో వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించిన దైవం. చదవండి ఆ మాట. ప్రసంగి 2:20. ప్రసంగి గ్రంథము 2:20. అవునా? లేదా 20వ వచనంలో 2:20. మంచితనం గల వారికి దేవుడు వారికి జ్ఞానమును, తెలివిని, ఆనందమును కలిగి చేస్తాడు. దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం. 26 చదవండి. ఏలైనగా చెప్పండి, ఏ దృష్టికి? దైవం దృష్టిగా, దైవ దృష్టిగా? దైవ దృష్టికి. మంచి వానిగా ఉండు వానికి చెప్పండి. దేవుడు ఏమిస్తాడు? అందరు చెప్పాలి, ఏమిస్తాడు? జ్ఞానం ఉంటే అప్పు అది తాగొద్దురా, జ్ఞానం ఉంటే అది తప్పు చేయొద్దురా, జ్ఞానం ఉంటే అక్కడికి వెళ్ళొద్దురా, జ్ఞానం ఉంటే చెడు అలవాట్లుగా ఉండొద్దురా, జ్ఞానం ఉంటే మంచితనంతో బ్రతకాలరా అని అనుకుంటా. దైవ జ్ఞానం లేనివాడు ఏదైనా ఒకటే అనుకుంటాడు. ఏదైనా చెడే, ఏదైనా మంచి అనుకుంటాడు. అటువంటి వాడు మంచితనంతో ఈ లోకంలో బ్రతికనే. మంచితనము గల వారికి దైవ దృష్టిలో వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఇంకొకటి ఆనందమును అనుగ్రహించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వెలుగు ఫలాలలో మొదటిగా మనం ఏం సంపాదించుకోవాలి? మన జీవితకాలం అంటే మంచితనమును సంపాదించుకోవాలి. చెప్పడేం సంపాదించుకుంటారు? మంచితనమును సంపాదించుకోవాలి. ఎందుకనగా మన వెలుగు సంబంధులము కనుక, మన దేవుడు మంచివాడు కనుక ఆయన వెలుగులో మనం కూడా మంచితనమును సంపాదించుకునే ప్రజలముగా, ఆ వెలుగు ఫలము కలిగిన వారముగా మనము జీవించాలని ప్రభు నామంలో నేను మిమ్మల్ని కోరుతున్నాను. రెండో మాట, మన వెలుగు ఫలములో నీతిని సంపాదించుకోవాలి. చెప్పండి, ఏం సంపాదించుకుంటాం? నీతి. ఎవరిని నీతి మంతుడు అంటాం? దేవుని రక్తం చేత కడగబడినవారు, దేవుని పరిశుద్ధాత్మ చేత వేరపరచబడినవారు, దేవుని పరిశుద్ధ స్థితిలో పిలువబడిన వారందరూ కూడా నీతి మంతులే. ఈరోజు నేను ఒక ప్రశ్న అడిగితే మీరు చెప్పలేరు. మీరు నిజంగా నీతి మంతులు అంటే ఏం చెప్తారు? ఆలోచన చేస్తారు. ప్రశ్న అర్థం కాదు. నిజంగా నీతి మంతునా? ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక బలీనత ఉంటుంది, ఏదో ఒక చెడు ఆలోచన, చెడు ప్రవర్తన, చెడు ఉద్దేశాలు ఉంటే ఎట్లా నీతి మంతులు? ప్రేమిట్లారా, మీరు నీతి మంతులుగా కాబట్టాలని మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి చేత వేరపరచబడాలి. లోకానికి, దేవునికి, దేవుని ప్రజలుగా, లోక ప్రజలుగా వేరపరచబడాలి. దేవుని పరిశుద్ధ సన్నిధి ద్వారా పరిశుద్ధపరచబడాలి. అప్పుడే మానవుడు, మనుషుడు ఏమైతాడు? నీతిమంతుడుగా పిలువబడతాడు. చెప్పండి, ఏ విధంగా పిలువబడతాడు? నీతిమంతుడు లేడు ఒక్కడును. నీతిమంతుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనే నీతిమంతులుగా మనలను తీర్చాలి. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందంటే, సమయం లేదు కానీ చాలా అధ్యాయాలు ఉన్నాయి, నేను చూపించలేదు. నీతి సమాధానం ఇస్తుంది. చెప్పండి, నీతి సమాధానం. యెషయా గ్రంథం 32:17 ఉంటారు, రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నీతి సమాధానం ఇస్తుంది. నీతి వలన మానవునికి సమాధానం వస్తుంది.
నీతి వలన మానవుడు సమాధానంతో బ్రతకగలడు. చాలా మంది సమాధానం లేని వారు దేవుడు పిలిచాడు. నెమ్మది లేని వారికి దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సమాధానం ఇస్తాను. మానవుడు ఎందుకు సమాధానం లేదు? మానవుని యొక్క జీవితం ఎందుకు నెమ్మది లేదంటే ప్రియులారా, ఆ వెలుగు అనే దీపం ఆరిపోయింది. ఆ ఆత్మ అనే వెలుగు దీపము ఆరిపోవడం ద్వారా దేవునిలో లేడు, దేవుని సన్నిధిలో లేడు, దేవుని బంధములో లేడు, దేవుని వెలుగు సంబంధంలో లేక మానవుడు ఏమాత్రములు నెమ్మది లేదు. ఎంతున్నా నెమ్మది లేదు, ఎంత కలుగున్నా సమాధానం లేదు. ఎన్ని కలిగి ఉన్నా ఆయనకి విశ్రాంతి అనేది లేనే. అందుకే ప్రభు వెలుగు ఫలాలలో రెండోది నీతిని సంపాదించుకోమంటున్నాడు. చెప్పండి, ఏం సంపాదించుకోవాలి? నీతి వలన సమాధానం ఉన్నది ప్రజలకి. కింద ఆ మాటల్లో రాస్తాడు, అదే 17వ వచనంలో 32:17లో, మీ విశ్రమ స్థలమందును, మీ ఆశ్రయమ స్థలమందును దేవుడు ఏమి కలిగజేస్తాడ? క్షేమమునిస్తాడంట, నెమ్మదినిస్తాడని అంట. మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటారా?